హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐఫోన్ నుంచి ఐఫోన్లోకి మ్యాక్ సహాయంతో, అంటే మీ మ్యాక్ ల్యాప్టాప్ కానీ మ్యాక్ డెస్క్టాప్ కానీ అలాగే మ్యాక్ మినీ సహాయంతో డాటా ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఐఫోన్ టు ఐఫోన్ డాటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఫోన్ సెటప్ చేస్తున్నప్పుడే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓల్డ్ ఐఫోన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్లోకి మనం డాటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఫోన్ని సెటప్ చేసేసుకున్న తర్వాత కూడా మనం ఈ మ్యాక్ ఓఎస్లోంచి మన డాటాని ఐఫోన్లోకి డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ని బ్యాకప్ చేసుకుని ఆ బ్యాకప్ని వేరే ఫోన్లో రిస్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫోన్ రిస్టోరేషన్లో కొత్త ఫోన్ మళ్ళీ ఫ్రెష్గా ఎరేజ్ అయ్యి మళ్ళీ అందులో డాటా కొత్తగా రాస్తుంది. మనం పాత ఫోన్లో నుంచి బ్యాకప్ అయిన డాటా పూర్తిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన కాంటాక్ట్స్, ఫొటోస్, మెసేజెస్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కొత్త ఫోన్లో రీరైట్ చేస్తుంది అనమాట. దీనికోసం ఏం చేస్తుందంటే, ముందు మనం ఒకసారి కొత్త ఫోన్ని సెటప్ చేసేసుకున్న మళ్ళీ మనం సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందులో మనం ఈ సిమ్ లాంటి సెల్యులర్ డేటా మాత్రం ఎక్కడికి లాస్ అవ్వదు. మనం ఒక ఈ సిమ్లు అందులో మనం ఆ ఫోన్లో ఇప్పటికే ఒక ఫిజికల్ సిమ్ ఉండి లేదంటే ఒక ఈ సిమ్ వేసుకున్నా, లేదా ఫారిన్ మోడల్స్లో 2 ఈ సిమ్లను అప్పటికే మనము కాన్ఫిగర్ చేసుకుని ఉన్నప్పటికీ ఆ ఈ సిమ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డేటా అంతా ఇరేజ్ అయిపోయి మనం బ్యాకప్ చేసుకున్న డేటా, ఆ కొత్త డేటా కొత్త ఫోన్లోకి పాత ఫోన్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని మనం 2 స్టెప్పుల కింద చేసుకోవాలి. ముందుగా మనకు ఒక పాత ఫోన్ నుంచి డేటాని బ్యాకప్ చేసుకోవడము, తర్వాత బ్యాకప్ చేసుకున్న డేటాని కొత్త ఫోన్లోకి రెస్టోర్ చేసుకోవడం. ఇలా 2 స్టెప్పుల కింద మనం మ్యాక్ నుంచి ఐఫోన్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఒక ఐఫోను, దానికి కంపాటబుల్ కేబుల్. మనం ఐఫోన్ నుంచి మ్యాక్ బుక్కా లేదంటే డెస్క్టాపా, మ్యాక్ మినీయా ఏదైతే అది దానికి కనెక్ట్ చేసుకోవడానికి మనకి యూఎస్బీ కేబుల్ కావాలి. ఆ యూఎస్బీ కేబుల్ యూఎస్బీ C2 లైట్నింగ్ కానీ, యూఎస్బీ C2C కానీ, యూఎస్బీ A to USB-C కానీ, ఇట్లాగా అంటే మీకున్న కంపాటబిలిటీ. ఇప్పుడు మీరు యాపిల్ 14 నుంచి 15లోకి డాటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక యాపిల్ 14లో మనకి లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 14లో మనకి లైట్నింగ్ కేబుల్ ఉంటుంది 14 వరకు. 15 నుంచి C టైప్ పోర్ట్ కింద మార్చారు కాబట్టి మనకు 2 కేబుల్స్ అవసరం ఉంటాయి. ఒకటి లైట్నింగ్ టు USB, రెండోది టైప్ C టు USB. అలాగే మీకు కంప్యూటర్కి, మీ సిస్టమ్కి, మీ డెస్క్టాప్కి C టైప్ పోర్ట్ ఉందంటే C టు లైట్నింగ్, C టు C ఈ విధంగా కూడా మీరు కేబుల్స్ని సిద్ధం చేసుకుని మీకు ఉన్నటువంటి పోర్ట్లను బట్టి ఆ కేబుల్ని మీరు సిద్ధం చేసుకుని మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మన పాత ఫోన్ని ఈ కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవాలి డాటా కేబుల్ సాయంతో. ఒకసారి మనం డాటా కేబుల్ సాయంతో మనం కంప్యూటర్కి కనెక్ట్ అయిన వెంటనే అది కంప్యూటర్ రికగ్నైజ్ చేస్తుంది. అక్కడి నుంచి మనం ఫైండర్లోకి వెళితే మనం ఫైండర్లోకి వెళ్ళి స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ మన లొకేషన్స్ దగ్గర మనం కనెక్ట్ చేసిన ఐఫోన్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సూర్యంస్ ఐఫోన్, నేను ఐఫోన్ 14 నుంచి ఐఫోన్ 15 ప్రోకి నేను డాటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ నా పాత ఫోను కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక మ్యాక్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఫోను ట్రస్టింగ్ డీటెయిల్ అడుగుతుంది. డెస్క్టాప్ ఈ మొబైల్ని ట్రస్ట్ చేయొచ్చా అని ఒక మెసేజ్ ఇస్తుంది. అలాగే సెల్ ఫోన్లో కూడా ఈ డెస్క్టాప్ని ట్రస్ట్ చేయొచ్చా అని చెప్పేసి సెల్ ఫోన్లో కూడా ఒక పాపప్ బాక్స్ వస్తుంది. 2 చోట్ల కూడా మనం ట్రస్ట్ అని చెప్పేసి మనం క్లిక్ చేయడం, డెస్క్టాప్లో క్లిక్ చేసి మొబైల్లో ట్యాప్ చేస్తే ఈ డెస్క్టాప్ టు మన మ్యాక్ నుంచి ఐఫోన్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన వెంటనే మనకి ఈ లొకేషన్స్లో ఐక్లౌడ్ కింద లొకేషన్స్లో మన ఫోన్ లిస్టింగ్ అవుతుంది. క్లిక్ చేస్తే దీని బ్యాటరీ పర్సంటేజ్, దీని ఇంటర్నల్ మెమరీ, దీంట్లో మిగిలిన మెమరీ, అది ఆక్యుపై చేసినటువంటి మెమరీ ఎంత ఆక్యుపై చేసింది, ఇంకా మనకి ఫ్రీ స్పేస్ ఎంత ఉంది అనే డీటెయిల్స్ చూపించడంతో పాటు ఇంకా ఫీచర్స్ మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ రిస్టోర్ చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు అవసరమైతే. ఇంకా ఇటువంటి ఫీచర్స్ని మనం ఇక్కడ ఈ ఫైండర్లోంచి మన ఫోన్లోకి యాక్సెస్ అయ్యి మనం అటువంటి ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇందులో ఉంటాయి. ఏ విధంగా అయితే ఇదివరకు మనం దీన్ని ఐట్యూన్స్లో, విండోస్ డెస్క్టాప్లో మనం ఐట్యూన్స్ అప్లికేషన్స్ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం.
ఈ ఈ మ్యాక్ ఓఎస్ 14 సొనోమాలో మనకి డైరెక్ట్గా ఈ ఫైండర్లోనే మనం డివైసెస్ని చూపిస్తే ఆ డివైసెస్ మించే మనం వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు, దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు, రిస్టోర్ చేసుకోవచ్చు. ఏ రకంగా అయితే మనకి ఐట్యూన్స్ అప్లికేషన్స్లో, విండోస్లో ఐట్యూన్స్ అప్లికేషన్స్లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాకపోతే అక్కడికన్నా కొంచెం ఫాస్ట్గా ఇక్కడ మ్యాక్ టు ఐఫోన్ కమ్యూనికేషన్ నడుస్తుంది. అంతకన్నా ఫాస్ట్గా బ్యాకప్ అవుతుంది, అంతకన్నా ఫాస్ట్గా రిస్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ బ్యాకప్స్ అనే సెక్షన్లో ఇక్కడ బ్యాకప్ నవ్ అని ఉంటుంది. ఈ బ్యాకప్ నవ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే మన ఫోను బ్యాకప్ అవుతుంది అనమాట. ఈ బ్యాకప్ చేసేటప్పుడు మనం బ్యాకప్ అనే ఆప్షన్స్లో మనం ఐక్లౌడ్లోకి మనం బ్యాకప్ చేయాలా, లేదంటే మనం మ్యాక్లోకి బ్యాకప్ చేసుకోవాలంటే మనం మ్యాక్లోకి బ్యాకప్ చేసుకుందాం. ఎందుకంటే ఐక్లౌడ్ అనేటువంటిది మన ఫోన్ యొక్క మెమరీ, మన ఫోన్లో ఉన్నటువంటి స్టోర్ అయినటువంటి ఫొటోస్, వీడియోస్ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఐక్లౌడ్లో మనకి ఫ్రీ మెమరీ ఓన్లీ 5 GB వస్తుంది కాబట్టి అది ఏమాత్రం సరిపోదు. కాబట్టి మన మ్యాక్లోకే మన మ్యాక్లో సిస్టంలో ఒక ఫోల్డర్లో అది డేటా సేవ్ అయి ఉంటుంది. ఆ సేవ్ అయినదే మళ్ళీ ఇక్కడ మనకి బ్యాకప్ అవుతుంది మన ఫోన్లో కూడా. కాబట్టి బ్యాకప్ ఆల్ ద డేటా ఆన్ యువర్ ఐఫోన్ టు దిస్ మ్యాక్ అనే దాన్ని మనం చెక్ చేసుకుని అప్పుడు మనం ఈ బ్యాకప్ నౌని క్లిక్ చేస్తే వెంటనే మన ఫోన్లో కన్ఫర్మేషన్ అడుగుతుంది. అక్కడ మన యొక్క ఫోన్ పాస్కోడ్ని ఎంటర్ చేస్తే ఆ కన్ఫర్మేషన్ కింద భావించి వెంటనే మన సిస్టంలో బ్యాకప్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వెంటనే డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది, మన సిస్టము బ్యాకప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాకప్ ప్రాసెస్ అంతా పూర్తయింది కాబట్టి ఈ బ్యాకప్ ప్రాసెస్ అవ్వడానికి ముందు మన మన మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ని అసెస్ చేసుకుని అది ఎంత టైం పడుతుందో అది ఒక అంచనాకు వచ్చి తర్వాత బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసుకుని మనకి బ్యాకప్ సిద్ధంగా ఉంటుంది. ఈ బ్యాకప్ ప్రాసెస్ పూర్తయింది. ఇదిగో లాస్ట్ బ్యాకప్ దిస్ మ్యాక్ 5:40 PM ఇప్పుడే జస్ట్ నేను కూడా రికార్డ్ చేస్తున్న టైంలోకే ఇది నా ఐఫోన్ 14 బ్యాకప్ కంప్లీట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత మనం మన కొత్త ఫోన్లోకి రిస్టోరేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసేసిన తర్వాత మీరు ఐఫోన్ 15 అయితే కేబుల్ మార్చుకోండి, లేదంటే మీరు 14 నుంచి 14 Proకి అప్డేట్ అయ్యో లేదంటే Pro Maxకి అప్డేట్ అయ్యో మీరు బ్యాకప్ చేసుకుంటున్నారైతే కనుక సేమ్ లైట్నింగ్ కేబుల్ సరిపోతుంది. మీరు 15 సిరీస్లోకి దాన్ని మీరు అప్గ్రేడ్ అయ్యి బ్యాకప్ తీసుకుందాం అనుకుంటే కనుక C2C కేబుల్ కానీ USB to C టైప్ కేబుల్ అవసరం ఉంటుంది. ఆ కేబుల్ని ఉపయోగించుకుని మీ కంప్యూటర్కున్న పోర్ట్ల ఆధారంగా అది కనెక్ట్ చేసుకుని సిద్ధం చేసుకుని మనం రిస్టోర్ బ్యాకప్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం రిస్టోర్ బ్యాకప్ అని క్లిక్ చేస్తామో అప్పుడు కొత్త ఫోన్ని కూడా అది అసెస్ చేసుకుని కొత్త ఫోన్లో పాత డేటా ఎరేజ్ చేసేసి కొత్త డేటా రాస్తాను అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తుంది. అంతకుముందు ఏంటంటే మన ఫోన్లో ఫైండ్ మై అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాపిల్ ఐడి మీద ఫస్ట్ స్టార్టింగ్లోని యాపిల్ ఐడి మీదకి వెళ్ళి ఈ ఫైండ్ మై అనేటువంటి ఆప్షన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫైండ్ మై అనేటువంటి ఆప్షన్ ఆఫ్ చేయాలి అంటే ఒకసారి మనం ఫైండ్ మై అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆఫ్ మీద ట్యాప్ చేస్తే ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు మన యాపిల్ ఐడి అడుగుతుంది. యాపిల్ ఐడి ఇచ్చిన వెంటనే ఫైండ్ మై ఆప్షను డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మన ఫోన్ని ఒకసారి తీసేసి మళ్ళీ కనెక్ట్ చేసి అప్పుడు మనం ఈ బ్యాకప్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫోను మ్యాక్ కంట్రోల్లోకి వెళ్తుంది. ఆ మ్యాక్ ఆటోమేటిక్గా మన ఫోన్ని ఆఫ్ చేసి దాన్ని రీసెట్ చేసి ఫ్యాక్టరీ డిఫాల్ట్గా రీసెట్ చేసి ఆ రీసెట్ చేసిన దాంట్లో మనం బ్యాకప్ తీసుకున్నటువంటి బ్యాకప్ని యాజ్ ఇట్ ఈజ్గా అందులో రిస్టోర్ చేస్తుంది. ఆ రిస్టోర్ ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుంది, ఒక 15 to 20 minutes పడుతుంది. ఈ బ్యాకప్ రిస్టోరేషన్ ఈ రెండు ప్రాసెస్లు కూడా మీ ఐఫోన్లో ఉన్నటువంటి మెమరీ ఆధారంగా జరుగుతాయి. మీరు మ్యాక్సిమం నేను 100 GB పైనే 90 to 100 GB డేటాని నేను బ్యాకప్ చేశాను. దానికి ఒక 20 to 25 minutes టైం పట్టింది. ఒకవేళ ఫొటోస్ వీడియోస్ కనుక ఎంటీగా ఉంటే వితిన్ మినిట్స్లో అది బ్యాకప్ అయిపోతుంది. మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా సైజుని బట్టి మీకు బ్యాకప్ రిస్టోర్కి పట్టేటువంటి టైం పడుతుంది అనమాట. ఈ ఫోన్ అంతా కూడా రీస్టోర్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు మీ ఫోన్లో పాత ఐఫోన్లో ఏ విధంగా అయితే యాప్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే రీసెంట్ కాల్ హిస్టరీ ఉందో, ఏ విధంగా అయితే మెసేజెస్ ఉన్నాయో, ఏ విధంగా అయితే ఫొటోస్ ఉన్నాయో అదే విధంగా
యాజ్ ఇట్ ఈజ్గా మీ కొత్త ఫోన్లోకి అవన్నీ కూడా బ్యాకప్ అవుతాయి. బ్యాకప్ కంప్యూటర్ మ్యాక్లోంచి బ్యాకప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం సిస్టమ్ యాప్స్ కాకుండా, అంటే సిస్టమ్ ప్రొవైడ్ చేసినటువంటి యాప్స్ కాకుండా యాపిల్లో మనం మన డిఫాల్ట్ యాప్స్ ఏవైతే పర్సనల్ యాప్స్ ఫోన్పే కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ పే కానీ, ఇలాగ మనం అడిషనల్ యాప్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అవన్నీ కూడా కాన్ఫిగర్ చేసుకుని ఇన్స్టాల్ చేయడానికి ఒక 10 to 15 minutes టైం పడుతుంది. అవన్నీ కూడా యాప్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత మన ఫోన్ మనకి సిద్ధంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మీ మునుపు iPhone 14 ఎలాగ ఉంటుందో ఇప్పుడు రిస్టోర్ అయిన తర్వాత iPhone 15 కూడా అలాగే ఉంటుంది. మీరు చేసుకోవాల్సిందల్లా వాట్సాప్, ఫోన్పే, ఇతర బ్యాంకింగ్ యాప్లకి పాస్వర్డ్లు మళ్ళీ లాగిన్ అవ్వడం, ఆ యాప్స్ని కాన్ఫిగర్ చేసుకోవడం, ఈ ఒకటి మాత్రం మీరు చేసుకోవాలి. ఎందుకంటే సీక్రెట్ పాస్వర్డ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి, వాట్సాప్ సంబంధించినటువంటి పాస్వర్డ్, యూజర్ నేమ్ బేస్డ్ ఏవైనా సరే మళ్ళీ మనం పాస్వర్డ్లు ఇచ్చుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు మీ ఫోన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇదండి iPhone టు iPhone మన మ్యాక్ను ఉపయోగించి మనం బ్యాకప్ చేసుకుని ఒక పాత ఫోన్లోంచి డేటా బ్యాకప్ చేసుకుని కొత్త ఫోన్లో యాజ్ ఇట్ ఈజ్గా రెస్టోర్ చేసుకునేటువంటి విధానం. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీకి సంబంధించిన మరో వీడియోతో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి, సమాచారం వాళ్ళకి అందుతుంది. అదేవిధంగా మీరు మా ఛానల్ కొత్త అయితే మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.